హాయ్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఐఓటీ బేస్డ్ చైల్డ్ క్రెడల్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. అంటే చైల్డ్ క్రెడల్ ఉంటుంది కదా, అందులో మనకు చైల్డ్ ఉన్నప్పుడు ఆ చైల్డ్ యొక్క ప్రతి ఈవెంట్స్ అన్నిటిని కూడా అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం హార్డ్వేరు తర్వాత సెన్సార్స్ అవి వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో మనకి 16:2 ఎల్సిడి మాడ్యూల్ అనమాట. ఇది ఎందుకు మనం యూజ్ చేస్తామంటే స్టేటస్ మానిటర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఆర్డినో ఉనో మైక్రో కంట్రోలర్ బోర్డు యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అంటే ఇక్కడ ప్రాసెస్ మొత్తము ఇదే చేస్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో ఏమేమి సెన్సార్స్ రీడ్ చేయాలన్నా, అవుట్పుట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఈ కంట్రోలర్ తీసుకుంటుంది అనమాట. మనం రాసిన ప్రోగ్రామింగ్ని బట్టి తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది సర్వో మోటార్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ క్రెడల్ ఉంది కదా, ఉయ్యాలాగా ఉంది కదా, దాన్ని ఊపడానికి అనమాట. సో ఈ సర్వో మోటారు రొటేట్ అయినప్పుడు మూమెంట్ అనేది వస్తుంది. అది మనం వర్కింగ్ అప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఏంటంటే నోడ్ ఎంసీయూ మాడ్యూల్ అంటారనమాట. ఈ నోడ్ ఎంసీయూ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే మనకి ఐఓటీ, ఇది మన ఐఓటీ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్నిటిని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి కాబట్టి సో ఈ మాడ్యూల్ అనేది ఏంటంటే త్రూ మన మొబైల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఇక్కడున్న ప్రతి ఒక్క జరిగే ఈవెంట్ కానీ వాల్యూస్ కానీ ఆ సెన్సార్ రీడింగ్స్ అన్నిటిని మనకు ఐఓటీ వెబ్సైట్కి పోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఈ మాడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ పీజో ఎలక్ట్రిక్ బజర్ ఎందుకంటే మనకి అలారం కోసం యూజ్ చేస్తామన్నమాట. సో అది నెక్స్ట్ మన వర్కింగ్ అప్పుడు చూద్దాం, అలారం కోసం యూజ్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 volts రిలే మాడ్యూల్ ఉందన్నమాట. ఇక్కడ కనుక మనం చూసామంటే మనకి 5 volts రిలే మాడ్యూల్ ఉంది. ఇది ఎందుకంటే ఈ ఫ్యాన్ని టర్న్ ఆన్ చేయడానికి, టర్న్ ఆఫ్ చేయడానికి అనమాట. సో ఇక్కడ మనకి 5 volts డీసీ ఫ్యాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ 5 volt డీసీ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే కూలింగ్ పర్పస్ కోసం, జస్ట్ కూలింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ డిఫరెంట్ సెన్సార్స్ ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే మెమ్స్ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఏమంటే మెమ్స్ ఏం చేస్తుంది అంటే మనకి క్రెడల్లో ఉన్న పిల్లవాడు కదిలినప్పుడు ఫ్యాన్ని టర్న్ ఆన్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో మనకి పిల్లవాళ్ళు ఎప్పుడు కదులుతారో, మనకి సరిగ్గా గాలి లేనప్పుడు పెట్టేటప్పుడు కదులుతూ ఉంటారు అనమాట, సరిగ్గా నిద్రపోరు అనమాట. అలాంటప్పుడు ఎక్కువ కదులుతుంటే ఏం చేస్తుంది అంటే ఫ్యాన్ ఆన్ చేస్తుంది కూలింగ్ పర్పస్ కోసం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి సౌండ్ డిటెక్షన్ మాడ్యూల్ అనమాట. ఈ సౌండ్ డిటెక్షన్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే పిల్లలు ఏడ్చినప్పుడు ఆ సౌండ్ డిటెక్ట్ చేసి కంట్రోలర్కి పంపిస్తుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఈ సర్వో మోటార్ని స్వింగ్ చేస్తుంది అనమాట. అంటే ఉయ్యాల ఇలాగ స్వింగ్ అవుతుంది అనమాట. అది వర్కింగ్ అప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఇదేంటంటే DHT11 మాడ్యూల్ అనమాట. అంటే ఈ క్రెడల్లో టెంపరేచరు తర్వాత హ్యూమిడిటీ ఎంత ఉంది, టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ ఎంత ఉంది చూడడానికి ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫ్యాన్ కూలింగ్ పర్పస్ కోసం ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇది సాయిల్ సెన్సార్ ఎందుకు అంటే ఈ సాయిల్ సెన్సార్ని మనము ఇలాగ క్రెడల్లో పెట్టేస్తాం అనమాట. ఎప్పుడైనా డైపర్ అనేది పిల్లవాడి డైపర్ ఫుల్ అయిపోయినప్పుడు, తేమ అయినప్పుడు ఆ తేమని డిటెక్ట్ చేయడానికి ఈ సాయిల్ సెన్సార్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట దీని లోపల. సో ఇది మనకి టోటల్గా మాడ్యూల్స్ అనమాట. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఎల్సిడి మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎల్సిడి మాడ్యూల్ స్టేటస్ ప్రాసెస్ స్టేటస్ని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్డినో ఉనో బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మొత్తం ప్రాసెస్ అంతా చేసి ఇదే అనమాట. మొత్తం అన్ని సెన్సార్ని రీడ్ చేయడం కానీ, అవుట్పుట్ డివైసెస్ కంట్రోల్ చేయడం కానీ, ఇన్పుట్ సెన్సార్స్ రీడ్ చేయడం కానీ, డెసిషన్ మేకింగ్ కానీ ఇదే చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ పీజో ఎలక్ట్రిక్ బజర్ మనకి అలారం కోసం. నెక్స్ట్ ఈ నోడ్ ఎంసీయూ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి, ఇక్కడ జరిగే ఈవెంట్స్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ ఫ్యాన్ అనేది కూలింగ్ పర్పస్ కోసము. సర్వో మోటార్ అనేది ఈ ఉయ్యాలని స్వింగ్ ఇది ఉయ్యాల, యాక్చువల్గా ఇది ఉయ్యాలన్నమాట. ఇలా చూస్తే మనకి కనిపిస్తుంది. ఇది ఉయ్యాలన్నమాట. సో ఉయ్యాల చూడండి, ఉయ్యాల ఈ స్వింగ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి రిలే మాడ్యూల్. ఇక్కడ డిఫరెంట్ సెన్సార్స్ ఆల్రెడీ చెప్పాను. సౌండ్ డిటెక్షన్, ఇది సౌండ్ డిటెక్షన్ మాడ్యూల్. మెమ్స్ సెన్సారు, సాయిల్ సెన్సర్ మాయిశ్చర్ అంటే డైపర్ మాయిశ్చర్ డిటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ ఇది DHT11 సెన్సర్ టెంపరేచర్ హ్యూమిడిటీ, ఈ క్రెడల్లో ఉన్న టెంపరేచర్ హ్యూమిడిటీ రీచ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇవ్వండి, ఇది కనెక్షన్స్ టోటల్గా ఇలా ఉంటుంది మనకి. సో ఇప్పుడు దీని వర్కింగ్ అనేది ఒకసారి చూద్దాం మనం. సో వర్కింగ్ దగ్గరికి వస్తే
5 volts పవర్ సప్లై. మనకి ఇక్కడ పవర్ సప్లై మోడల్ ఇక్కడ ఇచ్చారనమాట. ఈ 5 volts పవర్ సప్లై ఇక్కడ మనం ప్లగ్ చేయాలి. సో మనకి డివైస్ అనేది ఇప్పుడు టర్న్ ఆన్ అయింది. ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ అనేది చూస్తాం అనమాట మనం. సో ఇనిషియల్గా ఇవన్నీ ఎలా ఉంటాయంటే దీని లోపల ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టెక్ని ట్రై చేద్దామంటే పర్సన్ మూవ్డ్ ఆర్ నాట్, అంటే పిల్లవాడు చైల్డ్ మూవ్ అవుతున్నాడా లేదని చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి మూడ్ అని చూపిస్తుంది, ఎందుకంటే కదులుతూ ఉన్నాడు కాబట్టి. ఈ సెన్సర్ మనకి మెమ్ సెన్సర్ అనేది ఒకే పొజిషన్లో చూడండి, ఇలానే ఒకే పొజిషన్లో ఉందనుకో. చూడండి ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఫ్యాన్ అన్నది రొటేట్ అవ్వలేదు. ప్లస్ ఇక్కడ మనకి చైల్డ్ అనేది స్టేబుల్గా ఉన్నారనమాట. సో ఎప్పుడైతే కదిలారనుకోండి ఇట్లా, సో ఆటోమేటిక్గా మనకి ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ థింగ్. దీని సంగతి తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సాయిల్ సెన్సర్ అనమాట. ఈ సాయిల్ సెన్సర్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మాయిస్చర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదా, లేదంటే ఒక తడి క్లాత్ ఇలాగా తడి క్లాత్ అనేది చూడండి, వెట్ క్లాత్ అనేది ఇక్కడ మనకి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా మనకి బజర్ వస్తుంది అనమాట. ఇక్కడ కనుక మనం చూసామంటే బెడ్ ఎస్ అని వచ్చింది. మనకి ఎస్ అని వస్తుంది అనమాట, బెడ్ అనేది. సో ఇది నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ రీచ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రై ఇక్కడ నో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్రై అనేది నో వస్తుంది, ఎందుకంటే సౌండ్ డిటెక్షన్ మాడ్యూల్ ఉంది కదా మనకి. ఈ సౌండ్ డిటెక్షన్ మాడ్యూల్ దగ్గర ఇక్కడ మనకి ఏదైనా ఏడ్చిన సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఊయల్ అనేది స్వింగ్ అవుతుంది అనమాట. ఒకసారి మనము చూద్దాం, అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి DHT11 టెంపరేచర్ హ్యూమిడిటీని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఒకసారి మనము స్వింగ్ చేద్దాం. సో ఇప్పుడు మనం బేబీ క్రైయింగ్ వీడియోని ఒకటి పెడదాం. క్రైన్ శబ్దం వినిపించినప్పుడు ఇప్పుడు మనం బేబీ క్రై ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఇప్పుడు మనం బేబీ ఎలా ఒకసారి చూద్దాం. స్వింగ్ అవుతుంది అన్నమాట.
సో ఇప్పుడు మనం ఈ సిస్టమ్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం హాట్స్పాట్, మొబైల్ హాట్స్పాట్ ఉంది కదా, దీన్ని నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ వచ్చేసి మనకి ఐఓటీ బేస్డ్ చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్, IoTB. IoTB CMS అని చేంజ్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే చేంజ్ చేయంగానే అక్కడ మనకి ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే బ్లూ LED అనేది గ్లో అవుతుంది అనమాట. చూడండి, మన సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి మనం ఇంటర్నెట్ కూడా చూద్దాం. ఇంటర్నెట్లో మొబైల్ ఇంటర్ఫేస్ అండ్ వెబ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఈ రకంగా ఉంటుంది అనమాట వెబ్ ఇంటర్ఫేస్. అది ఇలా కనిపిస్తుంది అనమాట, మూవ్డ్. సో అక్కడ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. పర్సన్ మూవ్ అవుతున్నారు లేదా. నెక్స్ట్ సో అక్కడ మనం చూడొచ్చు అనమాట టెంపరేచర్, హ్యూమిడిటీ. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ మూడా, క్రయింగా, బెడ్ డైపరా, టెంపరేచర్, హ్యూమిడిటీ చూడొచ్చు అనమాట. సో క్రయింగ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎస్ అని పడుతుంది, ఇక్కడ ఎస్ అని పడుతుంది అన్నమాట. క్రయింగ్ అన్నప్పుడు స్టేటస్లో బెడ్ డైపర్ అన్నప్పుడు ఎస్ అని పడుతుంది. టెంపరేచర్ 34 70 అట్లా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మనకి స్టేటస్ అనేది చేంజ్ అయింది. స్టేబుల్, పర్సన్ స్టేబుల్. అట్లా మనకి ఇక్కడ జరిగే ఈవెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి IoT వెబ్సైట్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.